వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. యూపీలో ఏం జరుగుతోంది? నిన్నటిదాకా యోగి సర్కార్కు తిరుగులేదన్నారు. ఒపీనియన్ సర్వేలు కూడా ఇదే మాట చెప్పాయి. యోగి మళ్లీ సీఎం అవుతాడని తేల్చేశాయి. కానీ 2-3 రోజుల్లోనే సీన్ మారింది. వరుసగట్టి ఎమ్మెల్యేలు బయటకు దూకుతున్నారు. 3 మంత్రులు సహా 8 మంది ఎమ్మెల్యేలు కమలం పార్టీకి రామ్ రామ్ చెప్పడంతో యూపీ రాజకీయాల్లో ట్విస్టులు మొదలయ్యాయి. వేడెక్కిన యూపీ రాజకీయాలపై ఈరోజు స్టోరీ బోర్డ్ చూద్దాం. యూపీ ఎన్నికల ఫలితాలంటే దేశమంతా ఆసక్తి. ఇప్పుడు జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు సెమీస్గా భావిస్తున్న పరిస్థితి. ఈ తరుణంలో రోజుకో సంచలనం. ఊహించని విధంగా బీజేపీ నుంచి రాజీనామాలు, రాబోయే రోజుల్లో మరిన్ని రాజీనామాలుంటాయనే వార్తలు. ఇవన్నీ కలిపి యూపీ రాజకీయాల్లో ఏ పూట ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి ఏర్పడింది. సర్వేలు గెలుపు ఖాయమంటున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు బయటకు వరుసగడుతున్నారు. యోగి సర్కార్పై ఓబీసీ నేతల్లో తీవ్ర అసమ్మతి. యూపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలు. యూపీ ఎన్నికలపై వలసల ప్రభావం ఉంటుందా? అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే 3 మంత్రులు సహా 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేశారు. ఎన్నికల ముందు కీలక నేతల రాజీనామాలతో ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వెంటనే 3 కేబినెట్ మంత్రులు సహా 8 మంది ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పడం కాషాయ పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది. మరికొద్ది రోజుల్లో 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు పార్టీని వీడనున్నారన్న వార్తలు కమలదళంలో గుబులు రేపుతున్నాయి. వచ్చే నెలలో యూపీ సహా 5 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ లాంటివి కావడం, ఇదే సమయంలో కీలక నేతలు పార్టీని వీడడం బీజేపీ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలు యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో బీజేపీ అధికారంలో ఉంటే పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తమ పార్టీ అధికారంలో ఉన్న 4 రాష్ట్రాల్లో గెలుపు నల్లేరు మీద నడికేనని ఇప్పటి వరకు భావించిన బీజేపీకి యూపీలో 1-2 రోజుల్లో మారుతున్న పరిణామాలు పెద్ద షాక్ ఇచ్చాయి. రాజీనామా చేసిన మంత్రులకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, తమ సామాజిక వర్గాల్లో బలమైన పట్టు ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న టైంలో వీరు పార్టీని వీడడం బీజేపీని అయోమయంలోకి నెట్టేసింది. సర్వేలు యూపీలో బీజేపీదే అధికారమని చెప్పి గంటలు గడవక ముందే పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. యూపీ మళ్లీ బీజేపీదేనని ఏబీపీ సి ఓటర్ సర్వే తేల్చి చెప్పింది. 403 స్థానాలను ఉత్తరప్రదేశ్లో బీజేపీ 235 స్థానాలు దక్కించుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. బీజేపీకి 41.5% ఓటింగ్ దక్కవచ్చని ఒపీనియన్ పోల్ చెబుతోంది. సమాజ్వాదీ పార్టీకి 157, బీఎస్పీకి 16, కాంగ్రెస్కు 10 లోపు స్థానాల్లో విజయం దక్కవచ్చని సర్వే తేల్చింది. అంతలోనే రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్ శాసనసభ గడువు మే నెలతో ముగియడంతో మొత్తం 400కు పైగా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తరప్రదేశ్లో ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 23, 27, మార్చి 3, 7 తేదీల్లో మొత్తం 7 దశల్లో ఓటింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి. కానీ యూపీలో మళ్లీ అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఈ ఎన్నికలు అధికార బీజేపీకి చావో రేవో అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కేంద్రంలో వరుసగా 3వసారి అధికారంలోకి రావాలనుకుంటున్న ఆ పార్టీకి యూపీలో విజయం అత్యవసరం. కానీ రాష్ట్ర బీజేపీ కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్ర మంత్రులు సైతం రాజీనామా చేయడంతో కమలంలో కలవరం మొదలైంది. మరికొద్ది రోజుల్లో పార్టీని వీడే వారి సంఖ్య అధికంగా ఉండనుందని రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. బీజేపీని వీడుతున్న మంత్రులు, కీలక నేతలు ఈసారి ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసి అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తున్న రాష్ట్ర మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీలోకి జంప్ అవుతున్నారు. ప్రతిరోజు 2 మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు వరుసపెట్టి కమలం పార్టీకి రామ్ రామ్ చెప్తారని ప్రకటనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నెల 20 నాటికి ఏకంగా 18 మంత్రులు బీజేపీకి రాజీనామా చేయడం ఖాయమనే వాదనలు సంచలనంగా మారాయి. బీజేపీకి రాజీనామా చేసిన వారంతా వెనుకబడిన వర్గాలకు చెందిన వారే కావడంతో బీజేపీ కంగారు పడుతోంది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దళితులు, ఇతర వెనుకబడిన తరగతులు, మైనార్టీలు, రైతులు, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసిందని గురువారం రాజీనామా చేసిన ఎమ్మెల్యే ముఖేష్ వర్మ ఆరోపించారు. యూపీలో ప్రముఖ ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్, ధరమ్ సింగ్ సైని యోగి కేబినెట్ నుంచి ఇప్పటికే వైదొలిగారు. బీజేపీ ఎమ్మెల్యే అవతార్ సింగ్ భదానా బుధవారం పార్టీని వీడి ఎస్పీ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్దళ్లో చేరారు. అటు స్వామి ప్రసాద్ వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలు, తింద్వారికి చెందిన బ్రజేష్ ప్రజాపతి, తిల్హార్కు చెందిన రోషన్ లాల్ వర్మ, బిల్హౌర్కు చెందిన భగవతి సాగర్ బీజేపీ వీడుతున్నట్లు ప్రకటించారు. ఓబీసీ నేతలు, బీజేపీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్ సమాజ్వాదీ పార్టీలో చేరడంతో ఓబీసీ నేతల్లో కమలం పార్టీ పట్టు కోల్పోయిందని ప్రచారం మొదలైంది. పార్టీ వదిలిపెట్టి వెళుతున్న నేతలను కమలనాథులు బుజ్జగించలేకపోతున్నారు. తూర్పు ఉత్తరప్రదేశ్కు చెందిన దారాసింగ్ చౌహాన్
2015లో బహుజన్ సమాజ్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2017లో బీజేపీ అధికారంలోకి రావడంతో పర్యావరణ, అటవీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అంతకుముందు బీఎస్పీ తరపున 1990లో రాజ్యసభ సభ్యుడిగా, 2009-14 మధ్యకాలంలో లోక్సభ ఎంపీగా వ్యవహరించారు. ఈ పరిణామాలు మళ్లీ అధికారంలోకి రావాలని కలలుగంటోన్న యోగి ఆదిత్యనాథ్కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాయి. ఎన్నికల వేళ నేతలు పార్టీలు మారడం సాధారణమే అయినా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీని వీడుతుండడం ఆసక్తికరంగా మారింది. కానీ 2 మంత్రులు, 5 ఎమ్మెల్యేలు పార్టీని వదిలిన తరుణంలో బీజేపీకి ఊరటనిచ్చే పరిణామం కూడా చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎస్పీకి చెందిన ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేష్ షైని, ఎస్పీ ఎమ్మెల్యే హరిఓం యాదవ్ బుధవారం బీజేపీలో చేరారు. వీరిద్దరూ కూడా ఓబీసీ నేతలే. వీరితో పాటు ఎస్పీ మాజీ ఎమ్మెల్యే ధరంపాల్ సింగ్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. వీరి చేరికతో ఓబీసీ నేతలు బీజేపీకి దూరమవుతున్నారనే ప్రచారానికి తెరపడుతుందని బీజేపీ భావిస్తోంది. యూపీలో ఎన్నికల రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని భావించిన వారంతా ఇప్పుడు అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా బీజేపీకి మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా గుడ్ బై చెబుతుండడం, వారంతా ఎస్పీ ఓటు బ్యాంక్ అయిన బీసీలే కావడంతో ఆ మేరకు కాషాయ పార్టీకి ఎదురుదెబ్బలు తప్పదనే వాదనలు పెరుగుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ తన తొలి జాబితాలోనే సంచలనాలకు తెరలేపింది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్గా మారిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తోంది బీజేపీ. లేకపోతే ఇది సార్వత్రిక పోరులో ఎదురుదెబ్బగా మారుతుందని అంచనా వేస్తోంది. కానీ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో వ్యవహరించిన తీరుపై మైనార్టీ వర్గాలతో పాటు బీసీల్లోనూ అసంతృప్తి నెలకొంది. గతంలో వీరి ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలంటే వీరి మద్దతు తప్పనిసరి. కానీ ఇప్పుడు వీరంతా వరుసగా బీజేపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇది అంతిమంగా విపక్ష సమాజ్వాదీ పార్టీకి వరంగా మారుతోంది. 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజల్లో కంటే సొంత పార్టీ నేతల్లోనే ఎక్కువగా అసంతృప్తి కనిపిస్తోంది. ముఖ్యంగా గత 2 రోజుల్లో 3 మంత్రులతో సహా మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అందున బీసీ వర్గాల్లో పట్టున్న నేతలు తప్పుకోవడం బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. ఈసారి అసెంబ్లీ పోరులో బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ మట్టి కరిపించాలనే లక్ష్యంతో అందరికంటే ముందుగా ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టేసిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఊహించిన దానికంటే ఎక్కువగానే బీజేపీని దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా బీజేపీతో, సీఎం యోగితో సై అంటే సై అంటూ ముందుకు సాగుతున్న తీరు అఖిలేష్ను సీఎం రేసులో ముందు నిలబెట్టింది. ఇప్పటి వరకు బీజేపీ విధానాల్ని ప్రజల్లో ఎండగట్టిన అఖిలేష్ ఇప్పుడు బీజేపీని బలహీనం చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా గతంలో తమ ఓటు బ్యాంకుగా ఉండి మధ్యలో బీజేపీకి జయకొట్టిన బీసీ వర్గాల్ని ఏకం చేసే పనిలో బిజీగా ఉన్నారు. దీంతో అఖిలేష్ దూకుణ్ణి తట్టుకునేందుకు బీజేపీ ఆపసోపాలు పడుతోంది. మరోపక్క యూపీ ఎన్నికల్లో ఎప్పటిలాగే ఈసారి కూడా ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగుతోంది కాంగ్రెస్ పార్టీ. ప్రియాంక గాంధీ నేతృత్వంలో కనీస సీట్లు దక్కించుకునేందుకు ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ తొలి జాబితాలో ప్రకటించిన 125 సీట్లలో 40% సీట్లు మహిళలకు, మరో 40% యువతకు ఇచ్చేసింది. అంతేకాదు ఉన్నావ్ రేప్ బాధితురాలి తల్లి ఆశా సింగ్కి కూడా ఈసారి అక్కడి నుంచి పోటీకి దించుతోంది. తద్వారా తొలి జాబితా నుంచే ప్రియాంక నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. యూపీ ఎన్నికల ప్రచారం ప్రారంభమైన కొత్తలో రథయాత్ర మొదలుపెట్టిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇప్పుడు బీజేపీని చికాకు పెట్టని రోజు లేదు. యూపీకి వచ్చే ప్రతి బీజేపీ నేత, అంతెందుకు ప్రధాని మోడీ, అమిత్ షా కూడా అఖిలేష్ని టార్గెట్ చేస్తున్నారు. అంతలా ప్రచార పర్వాన్ని తన వైపు తిప్పేసుకున్న అఖిలేష్ సీఎం యోగిపై స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. అఖిలేష్ను ఎదుర్కొనేందుకు ఇప్పుడు జాతీయ స్థాయి నేతల్ని, ఇతర బీజేపీ రాష్ట్రాల సీఎంలను యోగి యూపీకి పిలిపిస్తున్నారు. మరోవైపు మాయావతి మౌనం, కాంగ్రెస్ నామమాత్రపు పోటీ అఖిలేష్కు కలిసొస్తోంది. దీంతో యూపీ ఫలితం అనూహ్యంగా మారుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన యూపీలో రాజకీయాలు మరింత వేగవంతమయ్యాయి. ఫిబ్రవరి 10న తొలి విడత ఎన్నికలు ప్రారంభమయ్యేలోపు ఎన్ని మార్పులు చోటు చేసుకుంటాయో, ఎంతమంది ఎటు జంప్ అవుతారో ఊహించలేని పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి టికెట్ల పంపిణీ తర్వాత కూడా అనేక చోట్ల రాజకీయాలు తారుమారయ్యే అవకాశం ఉందనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో సర్వేలు బీజేపీ గెలుస్తుందని చెప్పడంపై పెదవి విరుపులు కనిపిస్తున్నాయి. మన దేశంలో సర్వేలు విఫలమైన ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి. ఉదాహరణకు గతేడాది పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన సర్వేల్లో ఏ ఒక్క సర్వే కూడా తృణమూల్ కాంగ్రెస్ 200 సీట్లు దాటుతుందని చెప్పలేదు. కొన్ని సర్వేలు అక్కడ బీజేపీయే అధికారంలోకి వస్తుందని తేల్చేశాయి. కానీ తృణమూల్ కాంగ్రెస్ 294 సీట్లలో 215 సీట్లను సాధించి అన్ని అంచనాలను తలకిందులు చేసింది. మరోపక్క ఇప్పుడు బీజేపీలో జరుగుతున్న రాజీనామాలను అంత తేలిగ్గా చూడడానికి లేదు. బీజేపీకి రాజీనామా చేసిన 2 మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్ ఓబీసీ సామాజిక వర్గానికి చెందినవారే. గతంలో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీలో కీలక హోదాల్లో పనిచేశారు. దళిత, ఓబీసీ సామాజిక వర్గాల గట్టి మద్దతును కూడగట్టారు. బీజేపీలో చేరిన తర్వాత కూడా వీరి బలం చెక్కు చెదరలేదు.
2017 ఎన్నికల్లో యూపీలో బీజేపీ అధికారంలోకి రావడంలో వీరి పాత్ర కీలకం. అయితే దళితులు, వెనుకబడిన వర్గాలకు బీజేపీ అన్యాయం చేస్తున్నందువల్లే తాము మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆ వర్గాల్లో వీరిపై సానుభూతి పెరిగిందనే వాదనలున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ జన విశ్వాస్ యాత్ర పేరుతో ప్రచారాన్ని చేస్తుంటే సమాజ్వాదీ పార్టీ విజయ్ రథ్ యాత్ర పేరుతో జనంలోకి వెళుతోంది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు పెంచింది. 2017 ఎన్నికల్లో యూపీ శాసనసభలోని 403 సీట్లలో 300కు పైగా స్థానాలు గెలుచుకున్న బీజేపీ యోగి ఆదిత్యనాథ్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన రైతు ఉద్యమం మూలంగా ఆర్ఎల్డీ ఎస్పీతో చేతులు కలిపింది. అటు బీజేపీ ఎస్పీలను సవాల్ చేసే సత్తా ఉన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎక్కడా కనిపించకపోవడం చర్చగా మారింది. దీంతో ఆ పార్టీకి ఉన్న దళిత ఓటు బ్యాంకు ఎటు మళ్లుతుందనే దానిపై ఊహాగానాలు నడుస్తున్నాయి. అయినా బీఎస్పీ నేతలు ధీమాగానే ప్రకటనలు చేస్తున్నారు. యూపీ ఎన్నికలను ఓబీసీ ఓటర్లు ప్రభావితం చేస్తారు. రాష్ట్ర జనాభాలో 45% ఓబీసీ జనాభా ఉంటుంది. ఇందులో 9% యాదవులు. వీరి ఓట్లలో ఎక్కువ మొత్తం అఖిలేష్ నేతృత్వంలోని ఎస్పీకే వెళతాయనే చెప్పాలి. మిగిలిన 36% ఓబీసీ ఓటర్లలో ఎక్కువ మంది మౌర్య, చౌహాన్లకు మద్దతిస్తారు. ఓబీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న కుషీనగర్, ప్రతాప్గఢ్, కాన్పూర్ దెహట్, బందా, షాజహాన్పూర్ జిల్లాల్లోని కనీసం 20 నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయగల కీలక నేత మౌర్య. అటు ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఆ సామాజిక వర్గంపై గట్టి పట్టు ఉన్న నేతగా చౌహాన్కు పేరుంది. ఈయన 10-15 స్థానాల్లో ప్రభావం చూపగలరని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు రాజీనామా చేసిన మిగిలిన ఎమ్మెల్యేలు కూడా బలమైన వారే. సొంత నియోజకవర్గం కాకుండా 5-6 స్థానాల్లో ప్రభావం చూపించగలిగి ఈ బలమే ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య ధీమాకు కారణంగా కనిపిస్తోంది. తాను బీఎస్పీలో ఉన్నంత వరకు అది యూపీలో నెంబర్ 1 పార్టీ అని, ఇప్పుడు ఆ పార్టీ అడ్రస్ లేదని, తాను బీజేపీలో చేరిన తర్వాతే పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఆయన అంటున్నారు. ఇప్పుడు తాను ఎస్పీలో చేరుతున్నానంటే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అర్థం చేసుకోవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో పాటు కనీసం 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సమాజ్వాదీ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆయన విమర్శిస్తున్నారు. బీజేపీ హయాంలో దళితులు, ఓబీసీలు, రైతులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారుల అణిచివేత సాగుతోందని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశానని మౌర్య అన్నారు. సర్వేలను పక్కన పెడితే అధికారంలో ఉన్న 4 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ అంత సులువుగా విజయం సాధించే అవకాశాలు లేవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్లలో అధికారం నిలబెట్టుకోవడం అంత తేలిక కాదని ఇప్పటికే ఆ పార్టీ నేతలు గుర్తించారనే వాదనలున్నాయి. ఎన్నికలు మరో 1-2 నెలలుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగప్రవేశం చేసి పెద్ద ఎత్తున ప్రాజెక్టులను ప్రారంభించినంత మాత్రాన అభివృద్ధి జరుగుతోందని ప్రజలు నమ్మి ఓట్లు వేసే అవకాశాలు లేవని, ఉత్తరప్రదేశ్లో ఉపాధి కల్పన పరిస్థితి 5 ఏళ్ల కంటే ఇప్పుడు ఎంతో ఘోరంగా ఉందని, 2016లో 38.5% ఉన్న ఉపాధి కల్పన 2021 నాటికి 32.8%కి తగ్గిపోయిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తేల్చింది. గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో మోదీ జనాకర్షణ వల్ల బీజేపీ గెలిచింది. కానీ ఇప్పుడు 7 సంవత్సరాల ప్రధాని మోదీ ప్రభుత్వం, 5 సంవత్సరాల ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పట్ల జనం వ్యతిరేకతతో ఉండే అవకాశాలున్నాయి. రైతులు, యువత, దళితులు, ఓబీసీలతో పాటు వివిధ వర్గాల్లో బీజేపీ పాలన పట్ల వ్యతిరేకత చాప కింద నీరులాగా పాకిపోతోంది. అభివృద్ధి ప్రాతిపదికగా ఎన్నికల్లో పోటీ చేస్తే జనం ఆదరించే అవకాశాలు లేవని తెలిసినందువల్లే బీజేపీ హిందుత్వ ఎజెండాను ముందుకు నెట్టిందనే విమర్శలున్నాయి. కాశీ కారిడార్ నిర్మాణం, అయోధ్యలో రామమందిర నిర్మాణం బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశాలయ్యాయి. ఈ ఎన్నికలు 80%కి 20% మధ్య పోటీగా ఆదిత్యనాథ్ అభివర్ణించడం ద్వారా హిందువులు, ముస్లింలకు మధ్య పోటీ జరుగుతున్నట్లు చిత్రించే ప్రయత్నం చేశారు. నిజానికి ఆదిత్యనాథ్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడమే హిందూ ఓట్లను సంఘటితం చేయడం కోసం. కానీ ఆయన హయాంలో కొన్నేళ్లుగా వివిధ కులాల మధ్య చీలికలు తీవ్రమయ్యాయనే వాదనలున్నాయి. బ్రాహ్మణులు, రాజపుత్రుల మధ్య, యాదవులు, యాదవేతరుల మధ్య, జాతవులు, జాతవేతరుల మధ్య, జాట్లు, ఇతరుల మధ్య సమాజం మరింత విభజనకు గురైందనే అభిప్రాయాలున్నాయి. యూపీలో మొత్తం 403 సీట్లకు గాను ఫిబ్రవరి 10న మొదలుకొని మార్చి 7 వరకు 7 ఫేజులలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 7న ఉత్తరప్రదేశ్లో తొలి ఫేజ్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే మొదటి ఫేజ్ కంటే ఫిబ్రవరి 14న జరిగే రెండో ఫేజ్ ఎన్నికలు బీజేపీకి అతిపెద్ద సవాల్గా నిలవనున్నాయనే వాదనలున్నాయి. రెండో ఫేజ్లో పశ్చిమ రీజియన్లో 55 సీట్లకు ఎన్నికలు జరగనుండగా ఇక్కడ ముస్లింలు, దళితుల జనాభా అత్యధికం. సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్దళ్, ఎన్సీపీ కలిసి పోటీ చేస్తుండటంతో బీజేపీకి గట్టి సవాల్ ఎదురుకానుంది. పశ్చిమ యూపీలో మతపరమైన పోలరైజేషన్ జరగడం, మోడీ వేవ్ ఉండడంతో గత ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లలో విజయం సాధించగలిగింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ పట్ల రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ధాన్యాన్ని సేకరించకపోవడం, సరైన సమయంలో డబ్బులు చెల్లించకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారనే వాదనలున్నాయి.
ఈ పరిణామాల మధ్య బీజేపీలో రేగిన ఓబీసీ తిరుగుబాటు బావుటాను తమకు అనుకూలంగా మలుచుకునే దిశగా అఖిలేష్ వేగంగా పావులు కదిపారు. సామాజిక న్యాయం కోసం కలిసి పోరాడదామంటూ బీజేపీ కీలక నేతలకు స్నేహహస్తం అందించారు. తాజా చేరికలు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలుపు తీరాలకు చేరుస్తాయని ఆయన ధీమాతో ఉన్నారు. ఈ పరిణామాలు యూపీ రాజకీయాలను అనూహ్యంగా మార్చేశాయి.